చెప్పండి, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? మాకైతే ఇబ్బందులు బాగా ఉన్నాయండి. కానీ మాకు కడుపులు కొట్టడం ఏమి బాగాలేదు. బళ్ళు తీసేస్తాం అవి తీసేస్తామని ధర్నాలు చేయడం ఇవి చేయడం అవి బాగాలేదు. మాకు మేము ఎప్పుడు గత 20 సంవత్సరాలుగా రోడ్డు మీద బతుకుతున్నాం, రోడ్డు మీద పిల్ల జలలతో ఉంటున్నాం. మాకైతే ఇది ఇవ్వట్లేదు, మా కడుపులు కొడుతున్నారు. మాదైతే న్యాయంగా లేదు, ధర్మంగా చేస్తే మంచిది, లేకపోతే పోరాడవలసి వస్తుంది, గట్టిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ వ్యాపారం చేస్తుంటారు? అరటిపళ్ళు వ్యాపారం చేస్తాం. ఎక్కడ? రైతు బజారు, రైతు బజారు. మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారమ్మా? నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను అండి. 46 సంవత్సరాలు బట్టి అక్కడే టీ అమ్ముకొని బతుకుతున్నాను నేను. కానీ ఈ రోజు నాకు బడ్డీ బదలగొట్టేసేసి నాకు ఉండడానికి ఏమీ లేకుండా, ఆధారం లేదు, ఇల్లు లేదు, నాకు కొడుకు లేరు, కొమ్మ లేరు, మొగుడు లేడు. నేను ఎలా బతకమంటారో అది చెప్పండి నాకు. నేను ఎలా బతకాలా? నాకా వచ్చి పేనం పోయి పేనలాగా ఉంది. ఇది టెన్షన్ పెరిగిపోయింది నాకు. అక్కడ ఏదో 2 ప్యాకెట్లు టీ అమ్ముకొని, ఏదో ఇడ్లు అమ్ముకొని అలా బతుకుతున్నానండి నేను. కానీ ఇప్పుడు ఈ రోజుని నాకు అసలు ఉండడానికి నీడ కూడా లేదు నాకు. దానికి పెట్టి ఏం చేస్తాడో మరి అయినా నాకేం తెలియట్లేదండి. చెప్పారా? మీకు ఏమైనా నోటీసులు ఇచ్చారా? మాకేమి ఇవ్వలేదండి, మాకు నోటీసులు ఏమి ఇవ్వలేదండి. మీరు ఎక్కడి నుండి వచ్చారమ్మా? మీరు కృష్ణ కాలేజీ అండి. 30 సంవత్సరాలు పెట్టా రోడ్డు మీద బతుకుతున్నా. ఈ రోజు అద్దెలు కట్టుకొని పిల్లలు చదివించుకొని ఈ రోజు మీరు రోడ్లు పడ్డా మాకే తావు చూపెడతారు. మీరు ఎలా బతకాలి? మేము పొదుపులు ఇచ్చి ఇంటి అద్దెలు ఇచ్చి కట్టుకోవాలి. ఈ రోజు మాకు తోవలేదు. బ్యాంకు లోన్ ఇచ్చారు, అప్పులేమో తీర్చాలా? మా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి చెప్పండి సార్. మీకు ఓట్లు వేసి గెలిపించినందుకు మాకు రోడ్డుకి లాగుతారని అనుకోలేదు. లోన్ కట్టాలా, ఇంటి అద్దెలు కట్టుకోవాలా, పిల్లల్ని చదివించుకోవాలి, ఫైనాన్స్ రోజుకి 1000 రూపాయలు కట్టాలి. మీరు ఎలా బతకాలనుకున్నారు? మీరు ఒకసారి మా పరిష్కారం ఏంటి చెప్పండి. మీరే పురుగుల మందు తాగిస్తామంటారా? రోడ్డు మీద పడుకోమంటారా? మా పరిస్థితి ఎలా ఉంది? ఒకసారి మీకు కళ్ళు కనబడలేదా? మేమందరూ ఎలా బాధపడుతున్నాం ఏంటనేది మాకు పరిష్కారం చూపించండి. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీరు ఎలాంటి వ్యాపారం చేస్తారు? కంచరపాలెం ఉల్లిపాయల దుకాణం చేస్తున్నాం సార్. మరి ఇలాగైతే ఎలా సార్? ఇప్పుడు ఓటేసినందుకు మాకు ఎంత ఇదా? పిల్లలతో ఎలా బతకాలి సార్? కోటాను మంది బతుకుతున్నాం సార్ పిల్లలతో. మేము అనకూడదు కానీ మేము ఇంటి అద్దెలు, కరెంట్ బిల్లు ఇవన్నీ ఎలా కడతాం సార్? ఓటేసినందుకు మాకు ఇంత రోడ్ల పాలు చేస్తే ఎలాగవుతుంది? మేము వీటి మీద కదా బతకాలి. మేము ఇప్పుడు కొట్టి తీసేస్తే ఎలా బతుకుతాం సార్? మేము లేదు రోడ్ల పాలు అయిపోవాలంటే చెప్పాలి, లేకపోతే ఇక్కడ ఏదో చేసుకొని చచ్చిపోతాం సార్. మరి అంతకంటే మాకు ఇంకే ఆస్కారం లేదు. మేము ఎలా బతుకుతున్నాం అనేది అతనికి కూడా తెలుసు. అతను తెలియలేనిది ఏమి లేదు కదా. మాకు ఓటేసినందుకు మాకు రోడ్ల పాలు చేశాడు. మా పిల్లలు చదివించుకోలేకపోయి అనుకోండి 4 రోజుల నుంచి తిండి తప్పలు లేకుండా బాధపడుతున్నాం. ఎలా బతుకుతాం మేము? ఎలా బతకాలని ఒక ఇలా చేస్తున్నారు అతను. లేదంటే చెప్పండి, ధర్నా చేయమని చేస్తాం, నిరాదీక్ష చేయమని చేస్తాం, ఏం చేయమన్నా చేస్తాం. మరి ఎలా బతకాలో చెప్పండి. చెప్పండి, నేను ఏదైనా మాకు ఆస్కారం అనేది ఏదో చూపించండి. మాకు ఆస్కారం అనేది ఏదో చూపించండి. రోడ్ల మీద మేము బతుకుతున్నాం కాబట్టి మాకంటే ఆస్కారం ఉండాలి. మాకు ఆ షాప్ ఉండాలి. ఆ షాప్ మీద తప్పించి ఏ దిక్కులేదు మాకు. ఏంటి మీకు ఎలాంటి ఇబ్బంది ఉంది? షాపును తీసేయడం వల్ల ఎవరైనా నోటీసులు ఇచ్చారా? ఏదైనా రాజకీయ నాయకుడు వచ్చి మీ దగ్గరికి వచ్చారు? మాకంటే ఎవరు లేరండి. మా ఆయన లేడు, ఎవరు లేరు. చాలా బాధపడుతున్నాం. రోడ్డు మీద కూర్చుని అమ్ముతున్నాం. మాకు ఆధారం ఏమి లేదు, సొంత ఇల్లు కూడా లేదు. అలా బతుకుతున్నాం. మా పాపను ఆయన చచ్చిపోయాడు, మా ఆయన చచ్చిపోయాడు. ఎలా బతకని రోడ్డు మీద కూర్చుని అమ్ముకుంటున్నాం. మా విధం ఏమి లేదు అక్కడ. మా బతికే కనబడలేదు అక్కడ. ఏమీ లేదు. ఎక్కడ బతకాలి? అడుక్కున్న కూడా మాకు రూపాయిస్తారు. ఎవరు దొంగతనం చేయరు, దొంగతనం కూడా చేయలేదు. కష్టపడి బతుకుతున్నాం. మాకు ఎవరు లేదు, సొంత ఇల్లు కూడా లేదు మాకు. ఇప్పుడు కొంచెం మా ఆయన చచ్చిపోయి 15 సంవత్సరం. మా పింఛను కూడా నాకు రాలేదు. మా పాప ఆయన కూడా చచ్చిపోయాడు, ఆవిడకి పింఛను రాలేదు. అలాగే రోడ్డు మీద దగ్గర తీసేమంటున్నాం. ఎలా బతకాలి? మేము ఎలా చేయాలి? మా పిల్లలకి ఎలా చదివించుకోవాలా? మాకున్న బాధ మాకు ఉండదు. అతను గెలిపించాం. ఎందుకు గెలిపించాం? మాకన్నా రోడ్డు మీద బతుకుంటే చంపేస్తున్నారు. మీరు రోడ్డు మీద పడి చచ్చిపోవాలా? మా సొంత ఇల్లు ఉన్నా సొంత ఇల్లు అద్దెలే కట్టుకోవాలా? మాకు ఏ ఆస్కారం లేదు. దాని మీదే బతుకుతున్నాం అంతే. కాబట్టి మాకు ఏం ఆధారం లేదండి. నమస్కారం తండ్రి. మాది కంచరపాలెం రైతు బజార్ సార్. మేమైతే చాలా ఇబ్బందిగా ఉన్నాం. భర్త లేనోళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, కాళ్ళు వికలాంగులు ఉన్నారు. మాకు ఉద్యోగాలు లేవు, చదువులు లేవు. మేము చాలా సంవత్సరాల నుంచి మేము రైతు బజార్ దగ్గరే బతుకుతున్నాం. వ్యాపారమే చేస్తున్నాం తోపుడు బండితో. మేము అందరికీ సమాధానం చెప్తున్నాం. మున్సిపాలిటీకి సమాధానం చెప్తున్నాం, పోలీసు వాళ్ళకి సమాధానం చెప్తున్నాం, జిఎంసీ వాళ్ళు అయితే జిఎంసీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి మేము సమాధానం చెప్తున్నాం.
మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. మాకు బతకడానికి అయితే ఏ దారైనా చూపించండి. ఎండలో మాడిపోతున్నాం, ఎదురు ఎండలో ఉంటున్నాం, వర్షంలో ఉంటున్నాం. మేము ప్రతి విషయంలో కూడా మేము రాజీ అవుతున్నాం. మాకు బతకడానికి తప్ప మాకు వేరే దారి లేదు. చనిపోమన్నా సరే మేము చనిపోతాం. పిల్లలు ఉన్నారు. నా భర్త చచ్చిపోయి 11 సంవత్సరాలు చిల్లర అవుతుంది. నాకు రూపాయి పింఛని లేదు. నా పిల్లల్ని ఒక్క పిల్లల్ని నెట్టుకొని నాకు వెనక ముందు ఎవరు లేరు. నా పిల్లల్ని నెట్టుకొని నేను రోడ్డు మీద పోతున్నాను సార్. మమ్మల్ని వెళ్ళిపోమంటే తోపుడు బండి తోసుకొని వెళ్తున్నాం సార్. మాకు ఏదన్నా న్యాయం చెప్పండి. చాలామంది 48 బళ్ళు సార్. రైతు బజార్ 48 బళ్ళు ఉన్నాయి. కంచరపాలెం రైతు బజార్. మాకు ఏదైనా దారి చూపించండి సార్. మీరే చూపించాలి. మీకు ఓటు కావాలంటే మా దగ్గరకు వచ్చారు. ప్రతి తోపుడు బండి దగ్గర వచ్చి అడిగారు, మాకు ఓటు చూడండి, మీకు ఏం కావాలో మేము చేస్తామని అన్నారు. మాకు మాట ఇచ్చారు, మీ బళ్ళు మేము కదపము, మీ బళ్ళు మేము కదపము, మీకు మేము ఏదైనా న్యాయం చేస్తాము అని మా బళ్ళు కాడికి వచ్చి మమ్మల్ని అడిగారు సార్. మేము కూడా బతిలాడాం. మేము చాలా దగ్గరలో తీసుకెళ్ళాం. మాకు బొట్ట యేసురామ్ గారు చాలా సపోర్ట్ ఉన్నారు. అప్పారావు గారు కూడా మాకు సపోర్ట్ ఉన్నారు. మాకు చాలా సాయం చేశారు సార్. అలాగే ఇంకోసారి కూడా చాలా సాయం చేశారు సార్.